లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా ఓజీ సినిమా పైనే ఉంది. ఫ్యాన్స్ కావాల్సిన హై వోల్టేజ్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే గ్లిమ్స్ విడుదలయ్యాక హైప్ తారాస్థాయికి అయితే చేరుకుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పాత పవన్ ను తెరపై చూపించేందుకు దర్శకుడు సుజిత్ ఊహించని ప్రయోగానికి పూనుకున్నట్లు టాక్. ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మాట, ఓజీ సినిమాలో 30 ఏళ్ల వయసున్న పవన్ కళ్యాణ్ ను తిరిగి తెరపై చూపించేందుకు సుజిత్ ఒక స్పెషల్ ఐడియాతో వస్తున్నాడట. 50 ఏళ్లు దాటిన పవన్ కు మరోసారి యంగ్ లుక్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యి ఏఐ అంటే కృత్రిమ మేధస్సు సాయంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ తెలుగులో మాత్రం ఇదే మొట్టమొదటిసారి. విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో పాటు ఏఐ ద్వారా యంగ్ పవన్ కళ్యాణ్ ను తెరపైకి చూపించాలనేది మేకర్స్ ప్లాన్. మరి ఈ అంశాన్ని స్పెషల్ గా హైలైట్ చేసే సీన్స్ కూడా స్క్రిప్ట్ లో ఇప్పటికే డిజైన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మాస్ అవతార్లో ఉన్న ఓ ఫైట్ సీన్ ను ఏఐ లుక్ తో రూపొందించనున్నట్లు అంటున్నారు. మరి ఈ ఐడియా పనిచేస్తే అది సినిమాకు హైపే కాదు, థియేటర్లలో పాత పవన్ మళ్ళీ ప్రత్యక్షం అవుతాడన్న నమ్మకాన్ని ఇచ్చేలా మారుతుంది. గతంలో తమ్ముడు, ఖుషి, బద్రి లాంటి సినిమాల్లో పవన్ ఎలా ఉండేవారో అలాంటి లుక్ ను మరోసారి తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సుజిత్ ఆ కోణంలో అడుగుపెట్టడం పక్కా సంచలనం. టెక్నికల్ టీం కూడా హాలీవుడ్ స్థాయిలో పనిచేస్తుందట. ఇకపోతే ఓజీ సినిమాకు సంబంధించిన మిగతా పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. సుజిత్ తో పాటు తమన్ మ్యూజిక్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు సెట్ వర్క్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. మిగతా షూట్ పూర్తయ్యాక మరో టీజర్ కు సంబంధించి ఒక మాస్ అప్డేట్ ఇచ్చేందుకు చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఉన్న అంచనాల మధ్య ఏఐతో పవన్ లుక్ మరోసారి తెరపైకి మెరిసే అవకాశం అయితే ఉంటే అదే ఈ సినిమాకు బంపర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓజీ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తే పార్ట్ 2 కూడా అదే మాస్ యంగ్ లుక్ ను రిపీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తానికి సుజిత్ తీసుకున్న ఈ డెసిషన్ కు ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.